హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు కుంచెనపల్లిలోని ద్వారకా నగర్‌లో కొత్తగా నూతనంగా నిర్మిస్తున్న భూదేవి, శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్నాం. అయితే ఈ ఆలయం నిర్మించడానికి ప్రధానంగా ముందుగా ఇక్కడ ఏదైతే ఈ ద్వారకా నగర్ నివాసులు ఉన్నారో కొంతమంది మధ్య తరగతి ప్రజలు అనొచ్చు. చిన్న చిన్న ఉద్యోగాలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు ఒక 67 గజాల్లో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇక్కడైతే ప్రయత్నం చేశారు. ఆ 67 గజాలకు గూడా ఈ రోడ్డుకి ఎదురుగా ఉన్న స్థలాన్ని వారు సేకరించి కొన్ని నిధులతోటి ఇక్కడ ఉన్న పెద్దల్ని సమీకరించి లేదంటే ఆగమ శాస్త్ర పండితులు సమీకరించిన తర్వాత ఇక్కడ ఏదైతే ఉత్తర ద్వారంలో ఫస్ట్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంగా నిర్మించాలని ఒక 230-250 గజాల్లో ఆలయాన్ని నిర్మించడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. అయితే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంగా శంకుస్థాపన ప్రారంభమైన ఈ 200 గజాల ఈ ఏదైతే 230 గజాల స్థలానికి తర్వాత వచ్చిన వేద పండితులు దాన్ని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంగా కాకుండా శ్రీదేవి, భూదేవి సమేత ఆలయంగాను ఇంకా కొంచెం స్థలాన్ని కొంచెం ఈ నలువైపులా కూడా స్థలం అధికంగా కావాలని సూచించడంతోటి దానివల్ల ఈ అవాంతరాలు ఏర్పడుతున్నాయనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములై దాదాపుగా 300-360 మంది ఒక్కొక్కరు ఒక్కొక్క గజానికి 7,000 చొప్పున ఈ స్థలాన్ని సేకరించడం జరిగింది. ఈ స్థలాన్ని సేకరించిన తర్వాత వెనుక పక్క కూడా కొంచెం స్థలం తీసుకోవాలి. ఏదైతే 4 రోడ్లు చుట్టువైపులా ఉండేలాగా మాడ వీధులుగా మనం ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉత్సవాలు జరుగుతాయో అలాగే 4 వైపులా రోడ్లు ఉండేలాగా వీళ్ళు ప్రయత్నం అయితే చేశారు. అయితే అందరూ కూడా మధ్య తరగతి ప్రజలు చిన్న స్థాయి వ్యక్తులు కావడంతోటి విరాళాలైతే వచ్చిన మట్టికి విరాళాలు ఇంచుమించుగా 10-15 లక్షల రూపాయల వరకు ఇప్పుడు అప్పు చేసి మరీ ఈ ఆలయాన్ని నిర్మిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే ఆలయ పనులైతే సుమారుగా ఒక 50-60% పనుల వరకు ఆలయ పనులు పూర్తయ్యాయి. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యులు, దేవాదాయ శాఖ మంత్రి కూడా సుమారుగా ఒక 50 లక్షల రూపాయల నిధులను వచ్చేలాగా గవర్నమెంట్‌కి ఏదైతే ప్రభుత్వానికి ఆయన ఒక 50 లక్షలకు సీజీఎఫ్ నిధులను మళ్లించేలాగా ఒక లేఖ కూడా రాయడం జరిగింది. అయితే ఆ నిధులు వచ్చేలోపు ఈ నిర్మాణాలు మాత్రం ఆగిపోయిన పరిస్థితి. అందరూ మధ్యతరగతి ప్రజలు కావటం వచ్చిన విరాళాలకు వాళ్ళ దగ్గర ఉన్న సొమ్ములతో సహా మొత్తం ఈ ఆలయానికి వెచ్చించడం, అనేక రకాల పూజలు, హోమాలతో సహా ఈ పేరు మార్పు కూడా జరిగింది. అయితే ఈ ఆలయాన్ని పూర్తిగా నిర్మించాలంటే నిధులైతే చాలా అవసరం. కలియుగ దైవంగా చెప్పుకునే వెంకటేశ్వర స్వామికి ఉత్తర ముఖంగా అత్యంత అద్భుతంగా ఈ ఆలయాన్ని నిర్మించే ఏర్పాట్లలో అందరూ భాగస్వాములు కావాలని కోరుతున్నారు. ఇందులో ఎటువంటి ఆలయ కమిటీలు, అధ్యక్షులు అలాంటివి లేకుండా అందరినీ భాగస్వాములు చేసేలాగా ఒక గజం భూమి మీరు ఆలయానికి ఇచ్చేలా ఉంటే ఇక్కడ గజం భూమి దాదాపుగా 7,000 రూపాయల వరకు ఇప్పుడు ఉన్న పరిస్థితి. 7-8,000 వరకు ఉన్న పరిస్థితి. అది పెరిగే లోపే ఎవరైనా సరే దాతలు వచ్చి రూపాయి నుంచి ఎంత పెట్టగలిగినా సరే ఇక్కడ విరాళాలు ఇవ్వాల్సిందిగా ఆలయ కమిటీ వారు కోరుతున్నారు. ఇక్కడ గజం భూమి 7,000 నుంచి 8,000 ఉంది. ఇంకా స్థలం అయితే వీళ్ళు కొనుగోలు చేయాల్సిన స్థలం ఏదైతే వీళ్ళ ప్లానింగ్ లో ఉన్న ప్రకారం 4 వైపులా రోడ్డు వచ్చేలాగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మాడవీధుల్లో ఏదైతే 4 వైపులా ఉంటాయో అదే ప్లానింగ్ లో వీళ్ళు చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ఎవరైనా భక్తులు, స్వామివారి భక్తులు, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి భక్తులు కూడా ఆలయ విరాళాలు ఇవ్వాల్సిందిగా వీరు కోరుతూ ఉన్నారు. అయితే ఆలయ కమిటీ సభ్యులను అడిగి అసలు ఈ ఆలయ నిర్మాణానికి ఎలా వాళ్ళు సహకారం కోరుతున్నారు అనేది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు నాకు ఫాలో అవ్వండి. ఏదైతే పేరు మార్పు, ఆలయం పేరు మార్చిన తర్వాత నిర్మాణం మళ్ళీ మొదలైంది. అయితే ప్రస్తుతం ఏ స్థాయిలో ఉంది, ఏ విగ్రహాలు పెట్టబోతున్నారు, ఎలాంటి సహకారం కోరుతున్నారు అనేది ఆలయ ట్రస్ట్ కమిటీ చైర్మన్ మరియు నిర్మాణ కమిటీ చైర్మన్, ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు మన వద్ద ఉన్నారు. చెప్పండి మల్లికార్జునరావు గారు, మీరు ఏ విధమైన సహాయం కోరుతున్నారు భక్తుల నుంచి? ఓం నమో వెంకటేశాయ. ద్వారకానగర్ నివాసితులు ఇక్కడ స్వామివారి ఆంజనేయ స్వామి విగ్రహంతో ప్రథమంగా మొదలుపెట్టి ఇలా అంచెలంచెల కింద 610 గజాల నిర్మాణాన్ని చేపట్టదలిచాం. కానీ స్థలం కొని గుడి కట్టడం అంటే మా ఆషామాషి అని మేము చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. అది మామూలుగా సింపుల్గా చిన్న ఆలయం కింద మొదలుపెట్టి అలా అంచెలంచెలుగా ఇలా పెరుగుతుందని మేము భావించలేదు. కానీ ఏంటంటే ఇది ఓన్లీ స్థలానికే మేము డబ్బులకి సరిపోయినాయండి. నిర్మాణానికి చాలా ఇబ్బందులు పడుతున్నాం. అందరూ మధ్యతరగతి కుటుంబీకులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క గజం 7,000 రూపాయలు చొప్పున అలా కలెక్ట్ చేయబట్టి ఇక్కడ వరకు లాక్కొచ్చాం. కానీ మధ్యలో ఆగిపోతుందన్న ఉద్దేశంతో దాదాపు 10-15 లక్షల వరకు బయట ఇంట్రెస్ట్‌లకు కూడా తెచ్చి
వడ్డీ కాసులవాడు అన్నట్టుగా ఆ స్వామికి ప్రతి నెల వడ్డీ కట్టుకొని మరి ఇంతవరకు ఇలా లాక్కొచ్చింది తెలుసా. ఇంకా దాతల సహకారంతో ఇంకా ముందుకొస్తే ఇంకా అంచెలంచెల కింద ముందుకెళ్ళి తాడేపల్లిగూడెం నియోజకవర్గానికే ఒక మంచి దేవాలయం ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చెప్పండి అసలు ఎలాంటి సహకారం కోరుతున్నారు దాతల నుంచి? మీకు ఇప్పటివరకు ఎలాంటి సహకారాలు అందాయి? మాకు భక్తుల నుంచి సహకారము మా ఎక్స్‌పెక్టేషన్ తగ్గట్టుగానే వస్తుందండి. కాతే ఇక్కడ ఏమైందంటే, అందరికీ అంటే మధ్య తరగతి కుటుంబీకులు అవ్వడం చేత, మొన్న కరోనాతోటి అనేక రకమైన ఇబ్బందులు పడి చేత కొన్ని డబ్బులు ఇబ్బందులు పడడం చేత మనకి డోనర్స్ ముందుకు వచ్చి ఉన్నారండి. కానీ ఏంటంటే, ఇంకా రావాల్సిన వారు ఉన్నారు. కానీ త్వరగతిన ఇప్పుడు ఈ సంవత్సరం కొత్త సంవత్సరం ప్రారంభం అయ్యి అవ్వగానే, ఒక పెద్ద డోనర్ ఒకాయనొచ్చి మనకి దగ్గర దగ్గర రూ. 1,11,116 మేము ఏదైతే సంకల్పించామో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం అనే పేరు ఎప్పుడైతే పెట్టిన వెంటనే, ఒక అజ్ఞాత భక్తుడు ఒక పెద్దాయన మా దగ్గరికి వెంటనే గుడి దగ్గర రావడం, ఆయన తీర్థప్రసాదాలు తీసుకున్న తర్వాత మా పరిస్థితి వివరించగానే, ఆయన మాకు ఒక పెద్ద మనసుతోటి రూ. 11,116 ఆయన కూడా ఇచ్చున్నారు. అలాగే మాకు పెద్దలందరూ కూడా అనేక రకమైనటువంటి సహకారాలు అందిస్తున్నారు. కాతే ఏంటంటే పని త్వరగతిన పూర్తి చేయాలంటే ఇక్కడ మాకు ఆర్థిక స్తోమత స్థితిగతులు లేని కారణంగా. ఎందుకంటే అందరూ ఇక్కడ మధ్య తరగతి కుటుంబీకులు అవ్వడం చేత. ప్రత్యేకించి ఏంటంటే ఇంటింటికో పువ్వు, ఇసుకకొక మాల. ప్రత్యేకించి మేము కోరేది ఏంటంటే ఇంత తాడేపల్లి నియోజకవర్గంలో ఇంత దేవాలయము ఎక్కడా లేదు. ఈ దేవాలయంలో కూడా మేము ఎందుకంటే కళ్యాణ వెంకటేశ్వర అని నామకరణం చేయటం ఉద్దేశ్యం కూడా ఏంటంటే, ఎవరైనా వివాహం అవ్వలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, ఈ దేవాలయంలో వివాహం చేసుకుంటంతోటి వారికి కూడా కళ్యాణం అవుతుందనే సంకల్పంతోటి ఆగమన శాస్త్ర ప్రకారము సిద్ధాంత్ గారు నియమించినటువంటి పేరు ప్రకారం మేము కూడా పెట్టడం జరిగింది. ఇంకేదంటే మన చుట్టుపక్కల చిన్న తిరుపతి, వాడపల్లి తర్వాత అంత పుణ్యక్షేత్రం అయ్యేది మా కుంచినపల్లి గ్రామం. దయచేసి భక్తులందరూ కూడా మాకు మాకంటే ఈ స్వామివారికి మీ వంతు మీరు సాయం చేసి గుడి నిర్మాణంలో ఎందుకంటే ఈ ఉగాది లోపల గనక గుడి నిర్మాణం అయ్యి స్వామివారి ప్రతిష్ఠించకపోతే మూఢము. ఎందుకంటే ముహూర్తాలు లేవని ఆగమన శాస్త్ర ప్రకారం సిద్ధాంత్ గారు కూడా చెప్పుకున్నారు. దయచేసి భక్తులందరికీ కూడా 2 చేతులు జోడించి శ్రీ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులందరికీ కూడా మేము కోరేది ఒకటే. ఈ ఆలయ నిర్మాణానికి భక్తులు తన వంతు సాయంగా చేసి నిర్మాణంలో త్వరగతిన పూర్తి చేసి స్వామివారి యొక్క అనుగ్రహం అందరి మీద ఉండాలనే చక్కటి సదుంతోడంతో మేము మొదలుపెట్టాం. ఎంచేతంటే ముక్కోటి ఏకాదశి రోజున ప్రారంభమే ముక్కోటి ఏకాదశి రోజునే ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. అలా కాకుండా ప్రతిరోజు కూడా స్వామివారి ఉత్తర ద్వార దర్శనం చేసినటువంటి ఏకైక గుడిగా చరిత్రలో మా గుడి ఉండిపోతుందండి. ఎందుకంటే నిత్యము కూడా ఉత్తర ద్వార దర్శనం ఇది. అంచేత భక్తులందరూ కూడా గమనించి త్వరగతిన ఈ ఆలయ నిర్మాణానికి సహకరించవలసిందిగా కోరుచు మీ మీడియా ప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మీరు చెప్పండి. అది ఆలయ కమిటీ చెబుతున్న మాట. ఆ దాతలు అందరూ సహకరించాలని వెంటనే ఈ ఉగాది లోపే ఈ ఆలయాన్ని ప్రారంభించకపోతే మళ్ళీ సెప్టెంబర్ వరకు కూడా ఈ ముహూర్తాలు లేని కారణంగా ఉగాది లోపే ప్రారంభం చేయడానికి దాతలందరూ సహకరించాలని కూడా కోరుతున్నారు. చూస్తూనే ఉండండి ఆర్కే కమ్యూనికేషన్స్ సిటీ న్యూస్.